16 సెంటీమీటర్స్. కొంచెం కాల్ తీస్తారా? అసలు నువ్వేం చేస్తున్నారా? పోకరి మీదవా? నా కాళ్ళ మెజర్ చేస్తావా నువ్వు? వీడెక్కడ పిచ్చోడ్రా బాబు. లేరా, పైకి లేరా. ఫస్ట్ నువ్వు పైకి లేరా. లేరా, ఎద్దవా లేరా. నా కాళ్ళ మెజర్ చేస్తున్నావు. తను పోకిరి కాదు. ఆగండి, తను వదిలిపెట్టండి. తను పోకిరి కాదు, నువ్వు వదిలిపెట్టండి. తనకు ఒక రకమైన జబ్బు ఉంది, వదిలేయండి ప్లీజ్. పోకిరిగా ఉండడం అతని జాబా? 70 సెంటీమీటర్స్. నేను అతన్ని నేను అసలు మంచిదాన్ని కాదు. ఈ రోజు అలాంటివాడు కాదు. పడుతున్నారు. నేను సెట్ డిజైనర్ అని, నాకు వస్తువుల్ని మెజర్ చేసే అలవాటు ఉందని, ఎందుకంటే నేను వాటి రూపాలు తయారు చేస్తానని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు సారీ అని ఆమెకు చెప్పుండాలి. అయినా నువ్వు మెజర్ చేస్తూనే ఉన్నావు. నువ్వు మెజర్ చేస్తుంటే ఒక అమ్మాయి కొడుతుంటే నీకు బాధగా అనిపించలేదా? బాధగా అనిపించడమా? లేదే. హే, నీ తల్లో ఏంటిది? అసలు ఇది నీ తల్లో ఏం చేస్తుంది? కనీసం హెయిర్ కట్ అయినా చేయించుకో, అప్పుడైనా నిన్ను ఎవరు ఏమనరు. ఏయ్, నిన్నే చెప్పేది నీకే. అసలు నీకు వినబడుతుందా? చెప్పేది నీకే. ఏయ్, నీ వాయిస్ చాలా పెద్దగా ఉంది. నేను వినడం లేదంటే విచిత్రంగా ఉంటుంది. నన్ను ఎందుకు రమ్మన్నావు? నీ మీద అరిచి నా గొంతు పోయింది. రేపటి నుంచి నువ్వు వర్క్ స్టార్ట్ చేయాలి. లాస్ట్ ఇయర్ మనకి మంచి రివ్యూస్ వచ్చాయి కాబట్టి మనకు చాలా వర్క్ వచ్చింది. ఇదిగో, ఇవే మన క్లయింట్ డిమాండ్స్. నువ్వు దీన్ని ఒకసారి చూస్తే బాగుంటుంది. ఇది కొత్తగా ఉంది. ఓ, ఇది చాలా అందంగా ఉంది కదా. ఒక యాంటిక్ షాప్ ని చాలా మంచి ధరకు. నేను కూడా నిన్ను కొట్టి బయటికి గంటేస్తాను. అవసరం లేదు, నేనే వెళ్ళిపోతా. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వచ్చేయ్, సరేనా? అలాగే హెయిర్ కట్ చేయించుకో. నువ్వు హెయిర్ కటింగ్ చేయించుకోకపోతే నేనే నీ గుండు కొట్టిస్తాను. నాకు తెలిసి ఇదే ప్లేస్, కానీ అంతా మారిపోయింది. ఇదే మా ఇల్లు. ఎవరు మీరు? ఇంటి ఓనర్ మా మామయ్య. మా మామయ్యని కలుద్దామని. హలో, ఎవరైనా? హలో అండి, నేను ఇంటి ఓనర్ మేనకోడల్ని. మా మామయ్య లోపలున్నారా? మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. కొత్త వాళ్ళని కలవడం సంతోషం, అలాగే ఆనందదాయకం. నన్ను మొదటిసారి కలిసినందుకు మీకేమనిపిస్తోంది? ఏంటి? మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. అదేంటంటే మన మొదటి కలయిక ఎప్పటికీ గుర్తుండాలని నేనొక సామెత చెప్పాను. ఆహా, ఇంతకీ మీరెవరు? నేను ఈ ఇంటి పని మనిషిని. ఈ రోజే ఇక్కడ పనిలో చేరాను. మీరిక్కడికి వస్తారని మీ మావయ్య గారు నాకు ముందే చెప్పారు. ఆయన ఇప్పుడే బయటికెళ్లారు. నేను ఇక్కడికి వస్తానని మా మావయ్య మీతో ముందే చెప్పారా? అయ్యో బాబోయ్, నాకు ముందే తెలుసు మా మావయ్య నన్ను వదిలిపెట్టారని. కానీ సార్ మేనుకోడాలంటే చిన్న పిల్ల అయి ఉంటుందనుకున్నాను. అది ఏంటంటే, కొన్ని రోజుల క్రితం వరకు నాకు 17 ఏళ్లే. కానీ సడన్ గా ఇలా 30 ఏళ్ల దానిలో మారిపోయి పెద్దగా కనిపిస్తున్నాను. ఎండలో రావడం వల్ల మీరు అలసిపోయి ఇలా మాట్లాడుతున్నట్టున్నారు. మీరు లోపలికి రండి. ఇల్లు మొత్తం చాలా మారిపోయినట్లుంది. ఫ్యాన్
చేసావు కదా. కుక్క రోజంతా నిద్రపోతుందని సార్ చెప్పారు. ఫ్యాంగ్, నేను కరెక్ట్ ప్లేస్ కి వచ్చినట్లున్నాను. నిన్ను ఇక్కడ చూశాక ఖచ్చితంగా ఇది మనీలే అనిపిస్తుంది నాకు. సరే, మీరు చాలా నీరసంగా ఉన్నారు, బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నారు. మీకు ఒంట్లో ఏమైనా బాలేదా? ఆ, నేను చాలా కాలం నుంచి బయటికి రాలేదు కదా, అందుకే అనుకుంటా. మీరు వెళ్లి విశ్రాంతి తీసుకోండి. నేను క్యారెట్ జ్యూస్ తీసుకొస్తాను, అది మీ ఆరోగ్యానికి చాలా మంచిది. థ్యాంక్ యూ అండి. ఫ్యాంగ్, నువ్వు కూడా చాలా పెద్దదానివైపోయావు. నువ్వు బ్రతికుండడం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. అత్తయ్య మామయ్యని ఎలాగైనా కలవాలి. ఇదిగోండి జ్యూస్, లేచి తాగండి. హప్. చిన్నప్పుడు నీతో ఉండే అంకుల్ తిరిగి వచ్చాడా ఏంటి? ఈ రోజు నుంచి నువ్వు అక్కడే ఉంటావా? నేను ఆయన కోసమే అక్కడికి వెళ్తున్నట్టుంది. అది మాత్రమే కాదు, అది ఆయన ఇల్లు కాదు, జేజు ఐలాండ్ లో ఉన్న మా తాత ఇది. ఒక వ్యక్తిలా 3 కోళ్ళని తినడం నేనెప్పుడూ చూడలేదు. ఇది మీకోసం. ఇదిగోండి, ఒక గ్లాస్ బీర్ మీకోసమే. మీ పిల్లలు చాలా అందంగా ఉన్నారు. అవును, అతను నా పెద్ద కొడుకు, ఇతనేమో నా చిన్న కొడుకు. అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? నా వయసు అంత తెలుసా? నా వయసు 19. హే, ఇదిగో ఏంటిది? డైలీ ఫేషియల్ మాస్క్ పెట్టుకుంటూ ఉండవు. నువ్వు కొంచెం మారావంటే కనీసం మా అంకుల్ అయినా కనిపిస్తావు. అసలు నిజం చెప్పాలంటే మా ఫ్యామిలీ జీన్సే అలా ఉంటాయి. మా నాన్న నువ్వు చూసావు కదా, ఆయన వయసు 42. ఆయన బస్సు ఎక్కినప్పుడల్లా ముసలోడు అనుకుని అందరూ లేచి నిలబడి సీట్ ఇస్తారు. ఇంతకీ ఇది కాస్ట్లీనా? మా నాన్న ఎంత రిచ్చో తెలుసు కదా, నేను ఇంకోటి కొనుక్కుంటాను. టచ్ చేసావురా. ఓ, ఫీల్ అవ్వకరా. చాలు రే, ఆపండి. పదట వెళ్ళి పిజ్జా తిందాం. సరే, ఖచ్చితంగా. మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. అటు చూడండి. యూచాన్, ఫ్యూచర్ నీకేం కాలేదుగా? సడన్ గా ఎందుకు ఇలా చేసావు? ఏమైంది అసలు? నీకేం కాలేదుగా? అమ్మాయి ఏం కాలేదు. కోడి పిల్ల ఉందా ఇక్కడ? ఎవరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు? ఇప్పుడు మనం ఏం చేద్దాం? నేనేం చేయాలో నాకు తెలుసు. నేను దీన్ని పెంచుకుంటాను. ఏంటి? నువ్వు దీన్ని ఇంటికి తీసుకెళ్తే చాలా కష్టపడతావు. ఇది రాత్రంతా అరుస్తూ ఎగురుతూ తిరుగుతుంది. అరే, బ్రూస్లే ఏం చెప్పాడో మీకు తెలీదా? డోంట్ థింక్, ఫీల్. మీకు కావాల్సింది మీరు చేస్తున్నప్పుడు ఎందుకు ఎక్కువ ఆలోచించడం. FIL. భలే చెప్పావురా. హే బుజ్జి, నువ్వు నా చెల్లెలు కాదు, తమ్ముడు అనుకుంటా. నాకేం కనిపించలేదురా, నీకు కనిపించిందా? నేను చెప్పను, అయినా ఏదైతే ఏంటి. హే బుజ్జి, ఇక పదరా, మన కొత్త ఇంటికి వెళ్దాం. రండి సార్. మీరు చెప్పినట్టుగా మీ మేనకోడలు వచ్చింది. తను ఇక్కడే పడుకొని నిద్రపోయారు. నేను పైకి తీసుకెళ్లాను. నువ్వు చాన్ని ఎత్తుకొని వెళ్ళావా? ఎలా? ఇలా తీసుకెళ్లా. ఎలా తీసుకెళ్ళావా? అవును సార్, అలాగే. వాడు ఎక్కువ బరువు ఉండి ఉంటాడు కదా. చాలా తేలికగా ఉన్నారు. సరే, మీరు వయసులో తనకంటే ఎన్నేళ్లు పెద్దవారు? 11 ఏళ్ళు పెద్దవాడిని. 11 ఏళ్లు పెద్దవారా? ఒక్క సంవత్సరంలో అనిపిస్తున్నారే. కాదు, 11 ఏళ్ళు పెద్దవాడిని. అవునా?